నమస్తే TG5 న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నెల 16న బడంగ్పేట్ క్రీడా మైదానంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారీ సభకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం 4 గంటలకు జరిగే రాజ్నాథ్ సింగ్ సభకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నలుమూలల నుండి పార్టీ నేతలు, మహిళలు, కార్యకర్తలు తరలి రావాలని బీజేపీ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సభ వేదికను, స్థలాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సభ్యులతో కలిసి జిల్లా బీజేపీ నేతలు పరిశీలించారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచింది. నీతికి మరి నిలయంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కొనసాగుతుంది. అందుకోసమే డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తెలంగాణలో సైతం అవకాశం ఇవ్వాలని ప్రజలకు అప్పీల్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యొక్క అన్యాయం, అరాచకాన్ని ఎండగట్టడం కోసమే ఈ సభ ఈ బడంగుపేట మహేశ్వరం జనగర్జన సభ నిర్వహిస్తాం. తప్పక ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానాన్ని చూపుతున్నారు. అనేక మంది కూడా చేరుతున్నారు, ఇంకా చేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దినదినం బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే దీన్ని దెబ్బతీయడం కోసం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు కుట్ర పన్నుతున్నారు. ఇద్దరు ఒక తాను ముక్కలే. గతంలో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఇద్దరు కలిసి 2.5 సంవత్సరాల అధికారాన్ని పంచుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు అల్లకు పోయిండు, అల్లకు గెలిచిన వాళ్ళు ఇళ్ళకు పోయింది. ఆఖరి కాంగ్రెస్ కోటేస్తే అది బీఆర్ఎస్కి వేసినట్టే అని గతంలో మీకు తెలిసి ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా అందరు మిగతా చోట్లైనా అదే జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఉట్టిగా డాంబికాలు పలుకుతున్న తప్పితే కాంగ్రెస్ అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ ఉండదు. అందుకోసమే అంటే బీజేపీని దెబ్బ కొట్టడం కోసం ఒక కుట్ర నడిపిస్తున్నారు తప్పితే మరొకటి కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటీవల ప్రధాని సభలు కానీ ఎక్కడ భారతీయ జనతా పార్టీ సభ పెట్టినా బ్రహ్మాండంగా ప్రజల యొక్క ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను ఓడిస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. సామాజిక తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పూర్తిగా దళితులని, బహుజనులని అందరినీ కూడా, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, దాని నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ద్వారానే సామాజిక తెలంగాణ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేసిండ్రు. దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణలో కూడా రాబోయే కాలంలో అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి ప్రత్యేకమైనటువంటి యోజన చేసి మేము రాబోయేటువంటి ఎన్నికలలో చెప్పబోతా ఉన్నాం. దానికి అనుగుణంగా మేము ప్రణాళికను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లేచేటువంటి పరిస్థితి ఉండదు. టైటానిక్ పడవకు
చూద్దామని పోతే కూడా ఈ మధ్యకాలంలో వేరే దేశాలలో మునిగిపోయి దాంట్లోనే చచ్చిపోయినారు. చాలా పెద్ద పెద్ద ధనవంతులు కలిసి టైటానిక్ పడవని చూస్తేందుకు పోయి దాంట్లోనే మునిగిపోయి చచ్చిపోయారు. మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తెలంగాణలో అదే. ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మూడో విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ మహేశ్వరము దీని చుట్టుపట్టు ఉన్నటువంటి ప్రాంతాలకు బీజేపీ పార్టీనే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ మతమౌఢ్యం నుంచి రక్షించలేదు. మత ఉగ్రవాదం నుంచి ఈ పార్టీలు రెండు కూడా రక్షించలేవు. ఈ మూడు పార్టీలు, ఇంకోటి ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులను కానీ ఎవరిని కూడా రక్షించేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం బీజేపీ నాయకులు మాత్రమే ఈ ప్రాంతాన్ని రక్షించగలుగుతారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించగలుగుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికలలో అదే చెప్పబోతా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకులలో భాజపాలో మొదటి తరం నాయకులు, వారు మంచి సందేశాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం చెప్పి భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.